వెల్కమ్ టు అలీనా షీప్ అండ్ గోట్ ఫార్మ్ ఛానల్. ఈరోజు మన దగ్గర డైరీ షెడ్ అనేది లీజ్కు ఉందండి. ఇది వచ్చేసి మనకు దాదాపుగా అన్ని ఫెసిలిటీస్తో ఉంది. లేబర్ రూమ్ ఉంది. ఆ తర్వాత దీంట్లో చూస్తున్నారు కదా, దీంట్లో చిల్డ్ మిషన్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు డైరీ ఫామ్ ఈయన పెట్టారండి. ఎవరైతే ఫామ్ ఓనర్ ఉన్నారో కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఈయన తీసేశారనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు దాదాపుగా 25 to 30 బఫెలోస్ ఆర్ కౌస్ కెపాసిటీ షెడ్ అనమాట. ఎవ్రీథింగ్ రెడీగా కన్స్ట్రక్షన్ చేసి ఉంది. ఒకటి వచ్చేసి మనకు లేబర్ రూమ్ ఉంది. ఆ తర్వాత చూడండి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి దీంట్లో. ఎలా అయితే షెడ్ కన్స్ట్రక్షన్ చేయాలో ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఉంది. ఇది వచ్చేసి లేబర్ రూమ్ అండి. అవి క్యాన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సార్ అన్నీ ఇస్తా అన్నారు. ఆ తర్వాత ఈ షెడ్ కూడా చూడండి, కొత్తగా వేసి పెట్టారు. ఆ తర్వాత అగైన్ ఈ రూమ్ వచ్చేసి మనకు కుట్టి మిషన్ ఉంటుందండి. దీంట్లో ఎప్పుడైతే మనం బయట నుంచి కుట్టి కొడతామో ఈ రూమ్లో మనకు కుట్టి అనేది స్టాక్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం కలెక్ట్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది హౌస్ అండి. బర్లకు నీళ్ళు ఫెసిలిటీ బాగానే ఉంది. 24/7 నీళ్ళు అనేది వస్తాయి. ఆ తర్వాత ఎవరికైనా కావాలంటే సార్ మిషన్ కూడా వాడుకోవచ్చు అన్నారండి. ఎవరైతే హెచ్ఎఫ్ కౌస్ ఉంటాయో వాళ్ళకు కనెక్షన్ కూడా వేసి ఉంది ఆల్రెడీ. ఈ పైప్ కనెక్షన్ మొత్తం ఇదే అండి, ఈ డైరీకి సంబంధించిందే. ఆ తర్వాత మిషన్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా మనం వాడుకోవచ్చు. చూడండి, ఈ మిషన్స్ అన్నీ ఉన్నాయి. ఇవి కూడా సార్ ఇస్తా అన్నారు. ఆ తర్వాత ఈ బోర్ అయితే 2 బోర్లు ఉన్నాయండి. వరి కూడా పండుతుంది. 2 times మనం వరి కూడా పండియచ్చు. అంత వాటర్ ఉంది. టోటల్ ఇది వచ్చేసి 6 acres ఉంది. ఒక 1 acre ఏమో ఓనర్ ఉంచుకుంటారండి. 5 acres ఏమో లీజ్కుంది. ఇది వచ్చేసి జొన్న సొప్ప అండి. 2 acresలో జొన్న సొప్ప కూడా వేసి ఉన్నారు. ఆ తర్వాత కొత్తగా ఇంకో 1.5 acreలో సూపర్ నేపియర్. ఇక్కడ నుంచి లోపల పోయిన తర్వాత మనకు 1.5 acreలో ఆల్రెడీ సూపర్ నేపియర్ అనేది వేసి ఉంది. సూపర్ నేపియర్ 1.5 acre ఉంది. తర్వాత ఫ్రెష్గా వేసింది సూపర్ నేపియర్ కూడా ఉంది. ఈ వీడియోలో మీరు చూస్తారు. ఆ తర్వాత ఈ రూమ్స్ అనేవి ఉన్నాయి. బర్లకు ఆవులకు క్రాస్ చేయడానికి స్టాండ్ కూడా తయారు చేసి ఉంది. దాని తర్వాత వాష్రూమ్. ఈ రూమ్ అనేది ఓనరే ఉంచుకుంటారండి. టోటల్గా ఇది 6 acres అనేది ఉంది. 6 acresలో 5 acres లీజ్కి ఇస్తారు. ఆ తర్వాత 1 acre వచ్చేసి ఓనరే వచ్చేసి మనకు వరి అనేది నాటుకున్నారనమాట. ఆ తర్వాత దీంట్లో కుట్టి మిషన్ ఉంది. లోపల అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయండి. ఎవరైతే ఫ్రెష్గా ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకందరూ అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి. మిషన్ ఉంది, షెడ్ ఉంది, రూమ్స్ ఉన్నాయి, లేబర్స్ రూమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు చిన్నగా గొర్రెల ఫామ్ పెట్టుకోవడానికి కూడా ఈ షెడ్ అయితే ఆల్రెడీ వేసి ఉందండి. ఇవన్నీ సార్ అనేది ఇచ్చేయాలనుకుంటున్నారు. దాని తర్వాత ఏవైతే పెండ వస్తుందో ఇక్కడ స్టాక్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫిల్టర్ అయ్యి మనకు మళ్ళీ నెక్స్ట్ ఒక పార్టిషన్ అనేది తయారు చేశారు సారు. నీళ్ళలాగా దీంట్లో వచ్చేస్తుంది. ఫిల్టర్ అయ్యి మొత్తం యూరిన్ అనేది దీంట్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత దీంట్లో మోటార్ కూడా సార్ వేశారు. దీంట్లో నుంచి మనకు అన్ని మడిలో నీళ్ళు అనేది పోతాయండి. మీరు యూరియా, గ్రోమోర్ ఏ మందులో వేసే అవసరమే లేదు. ఈ షెడ్లో వచ్చేసి మనకు టోటల్గా 20 నుంచి 25 కౌస్ అన్న బఫెలోస్ అన్న పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఈ మొత్తం గడ్డి అనేది సార్ ఆల్రెడీ వేశారు కాబట్టి రెడీ టు ఈట్ అనమాట. ఎవరైతే కొత్తగా ఫామ్ పెడతారో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి స్టార్ట్ చేయొచ్చు ఫామ్. దాని తర్వాత నేను ఫ్రెష్గా వేసింది సూపర్ నేపియర్ దీని కిందనే ఉంది. అదొక 2.5 acre ఉంది. తర్వాత సార్ జొన్నలు కూడా వేశారు. ఆ వీడియో కూడా మీరు చూస్తారు. దీంట్లో 2 బోర్లు కూడా ఉన్నాయి. ఈ మొత్తం వచ్చేసి సార్ లీజ్కి ఇవ్వాలనుకుంటున్నారండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉన్నారో సార్ నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేసి మీరు కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.